నమస్కారం. సోదరులందరికీ కూడా చేసినటువంటి ఈరోజు శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి సంబంధించిన విశేషాలు, అలాగే ఆ ఆలయానికి సంబంధించిన రాజగోపురం ప్రతిష్ట, అలాగే ప్రత్యేకంగా రామానుజుల వారి విగ్రహం ఏర్పాటు, వివిధ విశేషాలను తెలియజేయడానికి ఈరోజు ఆ ఆలయానికి సంబంధించిన ట్రస్టీలను ఈరోజు ఇక్కడ మనకి మేఘాలయ హోటల్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయమని చెప్పేసి నన్ను కోరడం జరిగింది. మీకు తెలుసు, నేను అందరికీ కూడా సుదీర్ఘ కాలం పాటు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా, ప్రత్యేక ఆహ్వానితుడిగా, చరణోత్సవ కమిటీ సభ్యుడిగా, వివిధ దేవాలయాల గౌరవాధ్యక్షుడిగా అన్నాను. ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఒక అవకాశం ఇచ్చారని చెప్పేసి నేను ఈ మీడియాకి సమన్వయకర్తగా ఉండాలని నన్ను కోరిన వెంటనే స్వామివారి మీద నాకున్న భక్తిభావంతో ఈ కార్యక్రమాన్ని నేను మీడియా కోఆర్డినేట్ చేయాలని నిర్ణయించుకుని, మీకు తెలిసి యాక్చువల్గా నేను ఏ కార్యక్రమానికి కోఆర్డినేట్ చేయను. ఈరోజు మనకు సంబంధించి ప్రత్యేకంగా శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి ఆలయం అద్భుతంగా సముద్ర మట్టానికి 3333 అడుగుల ఎత్తులో నిర్మించారు. మరి అటువంటి ఆలయంలో అనేక పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాస్తవంగా సాగర్ గారు కూడా రావాలి, ఆలయానికి సంబంధించిన ధర్మకర్త. ఆయన ఆల్రెడీ అక్కడ పూజలో ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున ఆలయ ట్రస్టీలు చిల్లా శ్రీనివాసరెడ్డి గారు, అలాగే పివిఆర్ సురేష్ గారు, అలాగే ఎస్ ధవలేష్ కుమార్ గారు, ప్రత్యేకంగా ఆలయానికి సంబంధించిన ఆర్టిస్టు వ్యాకరణం భారద్వాజ్ గారు, ఆయన కూడా భక్తి బృందం ప్రతినిధి. మరి వీళ్ళు ఏంటంటే అక్కడ విశేషాలు తెలియజేస్తారు. ఇందులో ముందుగా వాళ్ళ ఆలయానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తారు. కాబట్టి దయచేసి ముందుగా ఇందులో శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మనకి టెంపుల్ కట్టిన తర్వాత ద్వితీయ వార్షికోత్సవం అనేది జరుపుకుంటున్నామండి, 2nd యానివర్సరీ. ఈ ద్వితీయ వార్షికోత్సవంలో మనకి 12వ తారీఖు అంటే నేటి నుండి ప్రారంభమయ్యి 3 రోజులు, ఈరోజు రేపు శనివారం వరకు ప్రోగ్రామ్స్ అన్నీ కొనసాగుతాయండి. 12వ తారీఖు అంటే ఈరోజు హోమాలన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్. రేపు శుక్రవారం వచ్చేసరికి ఏంటంటే మహా అభిషేకం అండి. 108 లీటర్ల పాలతోని స్వామివారికి 16 మంది వేద పండితులతోని అభిషేకం చేస్తున్నాము. ఎల్లుండి స్థిరవారం వచ్చేసరికి శనివారం మనకి రాజగోపురం అండి, సుమారుగా 58 అడుగులు ఎత్తులోని రాజగోపురం, సుమారుగా 5 అంతస్తులు అండి, 90 మెట్ల దాకా వస్తాయి, 2 పక్కలు ఉంటాయి అన్నమాట. ఈ రాజగోపురాన్ని కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది శనివారం. రెండోది వచ్చేసరికి ఏంటంటే రామానుజాచార్యులకు సంబంధించి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందండి శనివారం. అదే శనివారం అన్నమాచార్యుల యొక్క విగ్రహావిష్కరణ కూడా జరుగుతుంది. 4వది వచ్చేసరికి ఏంటంటే 12 మంది అల్లవార్లు ఉంటారు కదా, 12 మంది అల్లవార్ల విగ్రహాలు కూడా ఆవిష్కరణ చేస్తామండి ఆ రోజు శనివారం. ఈ కార్యక్రమానికి మనకి విశిష్ట అతిథులు చాలామందిని ఇన్వైట్ చేయడం జరిగిందండి. ప్రభుత్వం నుంచి కూడా మన మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు గారు, వివిఎన్ మాధవ్ గారు, ఎమ్మెల్సీ రఘురాజ్ గారు, అదేవిధంగా లోకల్ అక్కడ ఎమ్మెల్యే గారు మత్స్యలింగం గారు, అలాగే ముఖ్యంగా మన ఈ అన్నమాచార్యులు సంబంధించి మనందరికి సుపరిచితం. అన్నమయ్య సినిమాలోని వెంకటేశ్వర స్వామి అంటే సుమన్ గారేమో అనే విధంగా చేసిన పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రని ఉద్దేశించి సుమన్ గారిని స్పెషల్గా ఇన్వైట్ చేయడం జరిగిందండి. సినిమా యాక్టర్ సుమన్ గారిని. సుమన్ గారి చేతుల మీదుగా అన్నమయ్య విగ్రహ ఆవిష్కరణ చేయాలని చెప్పేసి కోరిక. దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. శనివారం సుమన్ గారు కూడా వస్తారండి. అదేవిధంగా ఇంకా విశిష్ట అతిథులు చిన్నజీర స్వామి గారు కూడా చెప్పడం జరిగింది, అది చాలామందికి కూడా చెప్పడం జరిగింది. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా ప్రతినిధుల ద్వారా, మిత్రుల ద్వారా ఇది ప్రజలకి వెళ్తే, ఇప్పుడు అందరూ మనకి తిరుపతి వెళ్ళాలి అంటే ఒక 5 రోజులు 6 రోజులు దర్శన భాగ్యం దొరకాలంటే 5 రోజులు 6 రోజులు లేదంటే నెలల తరబడి కూడా వెయిట్ చేస్తాం మనం దర్శనానికి. ఇప్పుడు మన ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళకి మనకి దర్శనం చేసుకోవాలన్నా మనకు స్వామివారు దగ్గరే ఉన్నారు కాబట్టి ఒకరోజు కేటాయిస్తే మనం దర్శనం చేసుకొని స్వామివారిని చక్కగా కుటుంబ సమేతంగా కానీ ఫ్రెండ్స్తో కానీ ఆయన ఆశీస్సులు శ్రీ అనంత వెంకటేశ్వర స్వామివారి ఆ దివ్యాశీస్సులు తీసుకొని మనం మనకి బాగుంటుంది. సురేష్ కుమార్, నాన్నగారి పేరు వెంకట కొండలు. ఎందుకు వెంకట అనేది ప్రత్యేకంగా చెప్తున్నానంటే, మేము డివోటీస్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి.
సాగర్కి నాకు ఆల్మోస్ట్ 2.5 డికేడ్స్ నుంచి ఫ్రెండ్షిప్. ఆయనకి వెంకటేశ్వర స్వామి ఈ టెంపుల్ కట్టాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ హీ షేర్డ్ విత్ మీ. లైక్ ఇలా తలపెట్టి ఆ పర్టికులర్ ప్లేస్కి తీసుకెళ్ళి దిస్ ఇస్ ద ప్లేస్ నేను ప్లాన్ చేస్తున్నాను అని చెప్పంటే, ముందు జనరల్గా ఏంటిది ఇంత పెద్ద కార్యక్రమం తలపెట్టాడు, ఎంతవరకు సాధించగలడా అని చెప్పి అనుకునేవాడిని. తర్వాత కడుతున్నప్పుడు కూడా వెళ్తూ ఉండేవాడిని. ఆ టైంలోని టెంపుల్ వరకు కట్టడం ఒక ఎత్తు అయితే కనుక, టెంపుల్ కట్టిన తర్వాత ఎలాగా ఏంటి అని చెప్పి నేను చాలా అనుకునేవాడిని. సంభవ్ చాలా కష్టపడి ఎంతో స్థితప్రజ్ఞతతో ఈ టెంపుల్ని కట్టించాడు దగ్గరుండి కర్రీ సముద్రారెడ్డి గారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇందులోని నేను భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. అండ్ ఈ టెంపుల్ తాలూకా ప్రాముఖ్యత ఆటోమేటిక్గా అలా వచ్చింది. నాకున్న సర్కిల్లోని చాలామంది అక్కడ టెంపుల్కి వెళ్ళి వాట్సాప్ స్టేటస్లోని పెడుతూ ఉండేవారు. పెడుతున్నప్పుడు మీరు ఆ టెంపుల్కి వెళ్ళారా అని నేను అడుగుతున్నాను. అడిగి వెంటనే నేనేం చెప్తున్నానంటే, అది ఎవరో కాదు, నా ప్రాణ స్నేహితుడు కట్టించాడు దగ్గరుండి అని చెప్పి చాలా సంతోషించేవాడిని. ఆ రకంగా సాగర్ ఇంకా మంచి టెంపుల్కి సంబంధించి కార్యక్రమం తలపెట్టాలని చెప్పి కోరుకుంటాను మనస్ఫూర్తిగా. అండ్ మీరు కూడా కొంచెం దీన్ని మీ వైపు నుంచి లైక్ దెర్ ఇస్ ఎ టెంపుల్, ఇందాక సంబడి వాజ్ ఆస్కింగ్ మీ, కొంచెం ఐడియా లేదని చెప్పి అన్నారు ఆయన. అప్పుడు దాన్ని ఐ టోల్డ్ హిమ్ ఇలా స్టార్ట్ అయింది, అక్కడి నుంచి దట్ ఈస్ హౌ వి టుక్ ఆఫ్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ మీరందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.